అరే కరణ్, మార్నింగ్ రా. రే నాకేంట్రా ఇంత దరిద్రమైన కళ వచ్చిందేంట్రా? అవునరా బావా. అది కళను పీడకలను పక్కనట్టు. ఫస్ట్ నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంటికాడ ఏదో జరిగిందంట, నేను కూడా వస్తున్నా, నువ్వు అక్కడి నుంచి బయలుదేరు. ఏమై ఉంటుంది ఇంటి దగ్గర? సికింద్రాబాద్లోని లాలాగూడ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ప్రమోద్ ఇచ్చిన అమ్మాయి ఆత్మహత్య వార్త విన్న ప్రియుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తాను లేకుండా బతకలేనంటూ ఆత్మహత్య లేఖ రాసి వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు విడిచాడు. 2 ఘటనలపై కేసు నమోదు చేసుకున్న వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ విఫలమవడంతో చెన్నారావుపేట మండలం ధర్మకొండకు చెందిన ఇలా నేటి యువత చాలా మంది నిజమైన అనురాగ బంధాల పరమార్థం తెలుసుకోకుండానే హఠాత్తుగా తమ జీవితాలను ముగించుకుంటున్నారు. తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులను, తోబుట్టువులను ఒక్క నిమిషం కూడా గుర్తు చేసుకోలేకపోతున్నారు. అలాంటి బాధిత ఆత్మలకు అంకితం ఇస్తూ మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నం. శ్రీను, ఎక్కడున్నారా? అవునరా, ఎక్కడ ఉంటానరా? మన స్పాట్ లోనే ఉన్నానరా. ఏ కలాలా? ఓకే, సరే అయితే వస్తున్నా అయితే నేను. ఓకేరా, ఎక్కడ ఉంటానరా? ఓకేరా. బేబీ, చెప్పాను కదే 2 days అనేసి. చెప్పింది వినే బాబు, ఎందుకు అలా అయిపోతావు అసలు నువ్వు? మిస్ యూ బేబీ. యా మీ టు మిస్ యూ. అయిపోద్ది, చూసుకుంటాను పనే. వచ్చిరేనమ్మా, ఇంకేమన్నా? శ్రీను, బేబీ ఒక్క నిమిషం ఉందా, మళ్ళీ నేను చేస్తాను. ఎప్పుడొచ్చారా? అది పక్కన పెట్టి కానీ కరణ్ కూడా ఏమో ఇంటి దగ్గర ఏదో అయిందని అనేసి అని ఆడన్నాడ. ఏమైంది రాసిన ఇంటి దగ్గర? ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు? కొత్త చాప్టర్ అది, తెలుసు కదరా నీకు, అది కొత్త చాప్టర్ రా. మరి జస్టితో టచ్ లో ఉన్నావు నువ్వు? బావరే, ఆ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయిందిరా. సర్లే పద, నడుస్తూ మాట్లాడదాం. ఓకేరా. అవును రే, నీకైనా ఈ టైంలో జసిక ఎందుకు అసలు? నీకు అది గుర్తొచ్చింది నీకు? జసిక తను ఎలాగుందో, తనకేం జరిగిందో నీకు తెలుసా? రే జసిక ఏటైందిరా? ఏం జరుగుతుంది అసలు? అది తెలియకేరా నిన్ను అడిగాను రా. అసలు ఏటవుతుంది, ఏం జరుగుతుందో నాకేం అర్థం అవట్లేదురా. జసిక నీ వాళ్ళు చచ్చిపోయిందిరా. జసిక చచ్చిపోవడం ఏంట్రా? శ్రీను, జసికకి ఏమైందిరా అసలు? జసికని నువ్వు ఎంత ప్రేమించావో తెలియదు కానీ జసిక మాత్రం తను చచ్చిపోయేంత ప్రేమించిందిరా నేను. తను నీకు ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేసిందిరా, నీకు ఫోన్ అవ్వలేదు. ఆ విషయం నాతో చెప్పింది. నేను కూడా నీకు ట్రై చేశాను, బట్ నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఎలా చచ్చిపోయిందిరా అసలు? రే, నీ కొత్త ఫ్రెండ్స్ కొత్త ప్రపంచంలో ఉండి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా? అమ్మ ఇదేటో రే, నా మీద అంత సీరియస్ గా ఉందా జసిక? అంత హోప్స్ ఇట్టుకుందా? నేను అంత ప్రేమించిందా? అరే శ్రీను ఆగరా. అరే, నా మీద ఎంత సీరియస్, నన్ను ఎంత ప్రేమించిందా? సరే, ఇంటికి వెళ్దాం, ఏటైందో తెలుసుకుందాం. వాడు నా నుంచి నన్ను దూరం చేశాడు, కానీ నాపై
నీ ప్రేమ ఎవరూ దూరం చేయలేదు. చివరికి నన్ను నువ్వు ఇలా కలుస్తావు అనుకోలేదు. బాధపడకు అన్నయ్య, నేను నీతో ఉన్నాను. చూద్దాం ఏంటైందో ఏటో, ఇంటికి వెళ్ళి అసలు ఒకసారి కలిసి వచ్చేద్దాం, ఏంటన్నది తెలుసుకుందాం. ఈ హెడ్డీక్ అన్నది పోద్ది ఇంకా. ఆగక్కడే, ఆగు. దారి మర్చిపోయి వచ్చావా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? సార్ అదే జెసికా కోసం తెలిసింది సార్, కలిసి వెళ్దామనేసి వచ్చాను అనమాట. జెస్సికాని కలవడానికి వచ్చావా? తను ఇక్కడ లేదు, శ్మశానంలో ఉంది. పో. సార్ వీలైతే క్షమించండి సార్, ప్లీజ్ వీలైతే క్షమించండి సార్. పో, క్షమించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. హే, ఆగు. Girl, don't be complacent. You better take time. You put me on your playlist. But you never make time. I know just how you behave and how you like to play these games. I got one of you. ఏంట్రా ఎక్కడ కూర్చున్నావు? అర్జెంట్ కాల్ చేసి ఇక్కడికి రా అని చెప్పేసాను. ఏంటి మ్యాటర్ ఏంటి? ఏం చెప్పమంటావు బావా? ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు నన్ను? అంటే మ్యాటర్ ఏం జరిగింది? ఏమన్నా సీరియసా? ఏం చెప్పమంటావు బావా? ఏమని చెప్పమంటావు బావా? అసలు ఏం జరిగిందిరా? ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అన్నావు. అసలు ఏం జరిగింది? ఇంటి దగ్గర ఏం జరిగింది? చాలా మ్యాటర్ అయింది బావా, చాలా పెద్ద మ్యాటర్ అయిపోయింది బావా. అసలు ఏం జరిగిందిరా? మ్యాటర్ ఏంటి? ఏంట్రా అసలు ఏం జరిగిందిరా? ఏం చెప్పమంటావు బావా? జెసికా బావా, జెసికా సూసైడ్ చేసుకుందిరా. జెసికా? అవును బావా. అసలు జెసికా ఎవరు? సూసైడ్ ఎందుకు చేసుకున్నది? జెసికా నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇద్దరిని లవ్ చేసుకున్నాం బావా, జెసికానా నేనును. కాకపోతే నేను లవ్ చేశాను కానీ అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు అసలు. నీకు తెలుసు కదా, నీకు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అలాగా కంటిన్యూ అయిపోతుంటాం అన్నీని. కానీ నేను ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయినా తను ఇంకైతే మర్చిపోయాను బావా. రిలేషన్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే మాత్రం వదిలేశాను తన్ని. ఇంకేం నేను కూడా అసలు పట్టించుకోలేదు. కానీ తను చాలా సీరియస్గా తీసుకుంది ఇప్పుడు ఆ విషయాన్ని. తీసుకొని నాకు ఫోన్ కాంటాక్ట్ అది చేసిందంట. కాకపోతే నేను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నేను ఫోన్ అది ఎత్తలేదు అసలు. ఇంకా కాంటాక్ట్ చేసి శ్రీనిగోడికి కూడా కాంటాక్ట్ అది చేసిందంట. చేసి ఆడు ఫోన్ ఎత్తేసరికి తను మరీ అంత పిచ్చిగా నేనైతే ప్రేమించింది బావా. నేనే తప్పు చేశానని అనిపించింది నాకు. కానీ తను సూసైడ్ అయితే చేసుకుంది ఇప్పుడు. అవన్నీ కాదు, ఇప్పుడు జెసికా అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, అది నీ వల్ల. అవును బా, నా వల్ల. వాడు కనిపించాడు, ఈరోజు ఎలా అయినా వాడిని ఊరు తప్పించేస్తాడు. ఓకే ఏ ధనా,
జెసికా వాళ్ళ నాన్నగారు నాకు కాల్ చేశారు. నువ్వు ఆ రోజు ఇంటికి వెళ్ళామంట కదా, నేను తరిమేశారు. నీకు ఆ రోజు ఒకటి చెప్దాం అనుకున్నారు, కానీ ఆ విషయం నాకు ఫోన్ చేసి నాకు చెప్పారు. అతను నాకు చెప్పమని చెప్పారు. సిటీ దాటే శ్రీను, వీలైతే దేశం కూడా దాటే. శ్రీను ఏటైందిరా అసలు? రే ఏమైందిరా? దాటే చచ్చిపోతారా? ఏదో జరిగిందిరా ఇక్కడ, ఏదో పెద్దగానే జరిగింది. నాకు అర్థమైంది ఇక్కడ నీకు సేఫ్ కాదని. అవును, అది నిజం. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను టికెట్ బుక్ చేస్తా. వీలైనంత త్వరగా కంట్రీ దాటి. కంపల్సరీ బా. రేపు టికెట్ బుక్ చేసి నీకు కాల్ చేస్తా, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఫ్లైట్ అనేది. ఓకేనా? రేపు కాల్ చేస్తా. ఓకే బావా, సరే బావా. ట్రై బాగా. నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసురా. నేను ఇక్కడే ఉంటాను. నాకు బాధ వచ్చినా, నేను ఒంటరిగా ఎప్పుడైనా ఫీల్ అయినా కూడా, నేను ఒంటరిని అయిపోయినప్పుడు కూడా నాకు ఈ చోటే నాకు నేస్తమైంది. నేను ఇక్కడే ఉంటాను. మీరెందుకు వచ్చారు ఇక్కడికి చెప్పండి? అన్నీ తెలిసే వచ్చావు, ఇంటికి ఎందుకు రాలేదురా? ఇంటికా? ఎవరింటికి? ఇక్కడ ఏమి ఇల్లు ఉందని నాకు. ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు మీ కొడుకు గుర్తులేడు. ఇప్పుడు నేను ఇంటికి వస్తే ఇక్కడ నా చెల్లి చూడడానికి శ్మశానం వెళ్ళాల్సి వచ్చింది నాకు. నా కర్మరా, నా కర్మ. నువ్వు చూస్తే ఇలా ఉన్నావు, అది చూస్తేనేమో ప్రేమ గీమ అని తల్లిదండ్రులు కాదని శ్మశానంలో పడుకుంది. నా కర్మరా. ఇదే మాట నన్ను ఇంట్లోంచి బయటికి పంపించినప్పుడు కూడా కర్మ కర్మ అన్నారు. ఇప్పుడేమొచ్చి చెల్లి జెసికా శ్మశానంలో ఉంటే కర్మ కర్మ అంటున్నారు. బయటోళ్ళది విని బయటోళ్ళ మాట నమ్మి నన్ను బయటికి పంపించారు. మీరు పెంచే విధానంలో తప్పు ఉంది, నేను చెప్పిన దాంట్లో తప్పు లేదు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మీకోసం రాలేదు, నా చెల్లి జెసికా కోసం వచ్చాను. జెసికా కోసం. సరే, జెసికాను చూసావుగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాద? మర్యాద? మీ మర్యాద మీ దగ్గర పెట్టుకోండి, నాకొద్దు మీ మర్యాద. జెసికా కదా, చూసుకుంటాను, చూస్తాను. ఏ ఆగో, ఇది మీ చెల్లిదే, తీసుకెళ్ళు. వీడేదో చేస్తాడు. నీతో ఎంతో మంచి కలలు కన్నాను, కానీ తప్పుడు ప్రేమ ఎంచుకోవడం వల్లే ఇప్పుడు నా చావు కారణం నువ్వే అవుతున్నావు. నేను ఎంత పొరపాటు చేశానో కదా. బిట్టు ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిర లోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం
అతని ప్రతాపం ఇదేట్రా ఫోన్ ఎత్తట్లేదు కరాన్. ఈ సీన్ కూడా ఏమో సిటీ దాటి వెళ్ళిపోన్నా అనేసి ఆడంటాడు, ఇటు చూస్తే ఫోన్ ఎత్తట్లేదు. అసలు ఏం జరుగుతుందో ఏటో నాకు ఏం అర్థం అవుతుందా. My burner phone, but that's a throwaway. Anything that I say, yeah. Yeah, stand up. రారా నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను. రా 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 రా. ఎక్కడున్నావు రా? ఎవర్రా ఇడు ఫోన్ పట్టుకెళ్ళిపోయాడు. రే సీన్ కూడా ఏమో సిటీ దాటేమంటాడు. వీడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసాడో లేదో తెలీదు. నా ఫోను ఏట్రా దేవుడా ఈ కర్మ నాకు. దాని పని అయిపోయింది. ఏంటి? ఓకే డన్. నువ్వు ఇంక చచ్చిపోలేదురా, బ్రతికే ఉన్నావు. ఎవర్రా మీరంతా? నన్ను ఎందుకు పరిగెట్టించావు? నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? అసలు ఏం చేద్దామనరా? ఏం చేద్దాం? నేను అసలు ఇక్కడ తీసుకొచ్చి నా చేతులకు కట్టేశావురా. ఏంట్రా అసలు? ఏం చేద్దామంటారా నీ ఉద్దేశం? ఎవర్రా మీరందరూ? అసలు ఏంట్రా అసలు ఇది? ఏంట్రా నేనా? నీ సంబంధం చెప్పాల్సింది నేనా? నేను కాదు. వెయిట్ అండ్ వాచ్. కానీ జెసికా ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు నీకు జెసికా? నీకెలా తెలుసురా? నా చెల్లిరా జెసికా, నా చెల్లి. అసలు ఎలాగరా అమ్మాయిలు ఎలాగ ట్రాప్ చేస్తారు మీరు? ఎలాగ అమ్మాయిలు ట్రాప్ చేస్తారు? ఇది ఒక పని అయిపోయిందా మీకు? ప్రాణాలంటే అంతా మీకు చులకన అయిపోయిందా? ఎంతగానో ఇష్టపడతా నా చెల్లిని. ఇప్పుడు డైరెక్ట్గా దాన్ని చూడడానికి శ్మశానంకి వెళ్ళలేను.
నీలాంటి భూమి మీద బతకడం, నీలాంటి వాళ్ళకి అమ్మాయిల వెనక ట్రాప్ చేసి ఉండడం, నీ చావు ప్రతి ఒక్కరికి గుణపాఠం అవ్వాలి, గుణపాఠం అవ్వాలి. అని ఈట మాట్లాడి కూర్చో. వద్దు వద్దు పెట్టు. ఏంటి కానీ వీడు చేసే పనికి భయ్యా, నిజంగా నేను అసలు జెసికా అసలు లవ్ చేయలేదు భయ్యా. నేను జస్ట్ టైం పాస్కి అయితే లవ్ చేశాను భయ్యా. నిజంగా తనంతా నన్ను లవ్ చేస్తానని అసలు నిజంగా అనుకోలేదు భయ్యా. మీ ఇంటికి కూడా వెళ్ళాను, నేను కలిసాను భయ్యా. మీరు పడే బాధ నాకు అర్థమైంది భయ్యా. కానీ నేను తెలిసిన తర్వాత నేను చాలా చాలా బాధపడాను. నిజంగా భయ్యా, నిజంగా నన్ను క్షమించు భయ్యా, ప్లీజ్. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు భయ్యా. మళ్ళీ తప్పు చెయ్యను భయ్యా, జీవితంలో తప్పు చెయ్యను. మీరు ఎంత బాధపడతారో నాకు అర్థమైంది భయ్యా. చంపేస్తారంటే ఒకసారే చంపే భయ్యా. ఎలా హింసించి చంపకు భయ్యా. ప్లీజ్ నన్ను క్షమించండి, ప్లీజ్ ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. నేను ఈ కంట్రీ దాటి వెళ్ళిపోతాను భయ్యా. నిజంగా నిజంగా భయ్యా, నేను ఈ కంట్రీ దాటి వెళ్ళిపోతాను. నువ్వు కంట్రీ కాదు కదా, ఈ రోడ్డు కాదు కదా, ఈ ఊరు కాదు కదా, ఈ సిటీ కూడా దాటవు. నువ్వు దాటనివ్వను నీకు. అలా అనొద్దు భయ్యా, ప్లీజ్ దాటనివ్వను. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ ప్లీజ్ భయ్యా, భయ్యా 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 ప్లీజ్ భయ్యా, భయ్యా ఎవరైనా కాపాడంటారా? రే నేను చంపేయగలరా? రే కాపాడంటారా? కాపాడంటారా? హే కృష్ణ ఓ పార్థ, హే కృష్ణ ఓ పార్థ, ఎదలోన భయమైందయ్యా, నేనుండ బెంగేలయ్యా. హే కృష్ణ ఏమి పార్థ, హే కృష్ణ ఏమి పార్థ, ఈ కర్మ నాకేలయ్యా, ధర్మాన్ని కాపాడయా. పగవాళ్ళు మా వాళ్ళే చుట్టాలులే, సమరాన చుట్టరికమే చెల్లదే నారి సారించరా. వద్దులే మాధవా, ఆగు కృష్ణ పద పార్థ, ఆగు కృష్ణ పద పార్థ. స్నేహితులు కావచ్చు, సమరమున చావచ్చు, ఓ దేవదయ చూపయా. నీలో నక్షత్రము, నీ బ్రతుకు క్షణికము, ఓ నరుడ భ్రమ వీడయా. ఈ బాధపడలేను, బంధాలు విడలేను కృష్ణ, ఈ చావులే ఎందుకో. చచ్చేది ఈ బంది, ఆత్మకే మిబ్బంది, ప్రతి చావు మలి పుటకకే. నే చంపలేనయ్యరా నీ అపజయం, సైనికుడు నీవయ్య, నీ వృత్తి రణమయా. నాకేల కృష్ణయ్య ఈ రాజభోగాలు, ఉపయోగమే లేని వైరాగ్యమిక చాలు. నరకంగా తోస్తోంది నాకిప్పుడు జగమంత, జగమంత నేనే